మార్కెట్లకు రాగానే ఒక తమ్ముడు పెద్ద షాపుని పట్టుకొని కనబడ్డాడు. ముద్దుగా అనిపించింది. షాప్ ఎంత ముద్దుగున్నదో చూడండి. దాన్నే చూస్తున్నావా అన్నట్టున్నది. మంచిగా ఉన్నది షాప. తమ్మి ఎంత ఉంటుంది ఇది? 8 కిలోలు ఉంటుంది. 8 కిలోలు ఉన్నదా? ఇది అంత తీసినాక ఎంత వస్తుంది చెప్పు? 6 కిలోలు వస్తుంది. 6 కిలోలు 2 కిలోలు పోతా తమ్మి. 2 కిలోలు పోతుంది. ఎట్లున్నది ఈరోజు ధర మరా? దాని తక్కువనే ఉంది ధర. 160 రూపాయలు. మామూలు ఎప్పుడు వస్తే 80 అంటారు తమ్మి. 160 పడుతుంది. పెద్ద చేపలు అంతే రేటు. అవైతే బుడబుడి అయితే అవి 120. 120. తమ్మి నీ పేరేంది? శ్రీకాంత్. శ్రీకాంత్. ఎట్లున్నాయి చేపలు ఈరోజు? పర్లేదు, మంచిగానే ఉంది. తక్కువ రేట్ ఉన్నదా ఎక్కువ రేట్ ఉన్నదా? మీడియం మీడియం నార్మల్ రేట్లో ఉంది. మా ప్రతి సండే కానీ ఇంకా ఈ సండే తక్కువనే ఉన్నది రేట్. ప్రతి సండే కానీ ఈ సండే తక్కువనే ఉన్నది. మిరగంబూరి రోజు బాగానే రేట్లు పెరుగుతాయి అంటారు కదా తమ్మి. పెరుగుతాయి కానీ అమ్మటం ఎట్లా చెప్తారు? పెరిగి అని చెప్తారు. ఆ పాటు సరుకు ఎక్కువ వచ్చింది, అట్లా డౌన్ అయింది మార్కెట్. ఎక్కడికేం వచ్చింది సరుకు అంతా? ఇప్పుడు మన లోకల్ తెలంగాణ, ఆంధ్రాకేం కూడా వచ్చింది. మిరగంకు తెలంగాణకి తెలంగాణ ఆంధ్ర రెండు. ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి అమ్ముతున్నావు నువ్వు? ఈడ రవ్వులు, బొచ్చలు, ఫంగస్, రూప్చంద్ అన్ని. రూప్చంద్ ఎట్లున్నది? 120 రూపాయలు. ఇదైతే బొచ్చైతే 120. రవ్వులు ఇవి. ఇవి రవ్వులు. అవి ఫంగస్. సొగ్గుంటది కదా చేప. ఏమంటారు ఇట్లా దాని మీద ఉండే పొట్టేమి ఉండదు దానికి. బాగున్నది అది ఇట్లా. తమ్మి ఇవన్నీ ఫ్రెష్ అమరా. ఇప్పుడు మేము అందరం పట్టుకొని పోవుడు వండుకొని తినుడు మిరగం అనుకుంటా. కానీ నువ్వేమో అన్ని ఇట్లా పడేసినట్టు వేసేసినావు ఒకటే పారి. పడేసినట్టే అట్లనే మార్కెట్ కాబట్టి అట్లనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మా ఇంటికాడనేమో ఐసు డబ్బాలో పెడతారు. నువ్వు ఇట్లా కింద ఐసు వేసినట్టున్నావు కదా. కానీ ధర అయితే అంతనే 120. ఇప్పుడు 2.5 కిలోలు తీసుకుంటే ఎంత తక్కువ చేస్తావు చెప్పు నాకు? తక్కువ 2.5 కిలోలు తీసుకుంటే అంటే తక్కువ లేదు అంటు. కిలోకైనా సైతం 8-10 ముక్కల కంటే ఎక్కువ తోకము తన కలుపుకొని కాదా? అంతే. ఇప్పుడు ఇది ఎంత బరువు ఉండొచ్చు? కిలోన్నర కిలో ఉంటుంది.